మా ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరిని శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడిన, మన దోషములను బట్టి నలగొట్టబడిన, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిన, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్మను అర్ధరాత్రి తెలిసి ప్రార్థన చేసి వేస్తలు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుని అన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే స్టార్ట్స్ చూడకుండా అవన్నీ అందినప్పుడు ఉదయకాల సాయంత్రకాల అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, సుత్యాగం చేస్తున్నాం, బైబిల్తో దేవుని పూర్తి రాసిందండి. ఇంకా ఉపాసపదను కూడా చేస్తున్నాను అనమాట. అయితే ఇక్కడ దేవుడు అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని స్వస్థత వాక్యం అడిగానండి, కావాలని స్వస్థత నీవు ప్రభువా నాయన స్వస్థత కలిగించాను ఆయన అడుగుతున్నప్పుడు దేవుడి వాగ్దానం నోట ఉంచారండి. అతడు పొందిన డబ్బులు మనకు స్వస్థత కలుగుతున్నది అన్నారు. వెంటనే స్టేటస్ పెట్టుకున్నాను అనమాట. తర్వాత యూట్యూబ్లో పెట్టింది అనమాట. అయితే ఇక్కడ దేవుడు మరి నోటిని కనబడిన అందరూ తెలియచేయమన్నారు కాబట్టి మీరు తెలియచేస్తున్నాను అనమాట. ఇక్కడ 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో చూసుకుంటే దేవుడు ఏమంటున్నారంటే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన దెబ్బల చేత గాయముల చేత మీరు స్వస్థత పొందుతారు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మరి రాయబడి ఉందన్నమాట. ఇంకా రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము అని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉందన్నమాట. ఇంకా కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో, ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందు ఉన్నవైనను పరలోకమందు ఉన్నవైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్న వల్లనియు తండ్రి అభిష్టం ఆయన అని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉందన్నమాట. ఇంకా యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో, అతడు మండుచు ప్రకాశించున్న దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడతారు అని ఇక్కడ యోహాన్ గారి గురించి దేవుడు స్వయంగా మాట్లాడిన మాటలు అనమాట అండి. ఇంకా యోహాన్ రాసిన సువార్త 1వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు చదువుకుంటే, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెనని చెప్పేసి యోహాను గురించి మరి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో, స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిస్తే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు అని చెప్పేసి దేవుడు ఇక్కడ చెప్తున్నారన్నమాట. అయితే యేసుక్రీస్తు వారు మరి సిలువ మరి మరణాన్ని ఆయన పొందిన గాయాల ద్వారా మనకు కలిగే స్వస్థతను తెలియజేస్తుంది అనమాట. ఇంకా ఈ వచనము మన పాపముల కొరకు అనుభవించిన శ్రమలను తెలియజేస్తుంది అనమాట. ఆయన గాయాలు బాధలు మన రక్షణకై మరియు స్వస్థతకై మరి భరించబడ్డాయని ఈ వాక్యం తెలియజేస్తుంది అనమాట. నిశ్చయముగా అతడు మన రోగాలను భరించారు, మన వ్యసనము వహించను. ఆయనను మొత్తపడిన వారు గాను, దేవుని వల్ల బాధింపడిన వాని గాను, మరి శ్రమనందిన వాని గాను మనం అతన్ని ఎంచితేనమాట. మన అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడింది, మన దోషాలను బట్టి నలగొట్టబడింది అనమాట. మన సమాధానమైన శిక్ష అతని మీద పడింది అనమాట. అతను పొందిన దెబ్బలతో మనకు స్వస్థత కలుగుతుందని చెప్పేసి ఇదేనో దేవుడు ఎంత మంచి వాగ్దానం ఇచ్చారు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు అనమాట. ఆ విధానం స్వస్థపరిచే దేవుడు మన దేవుడు. ఈ వాగ్దానం ఇచ్చారంటే తప్పకుండా ఈ వాగ్దానం ఎత్తిపట్టుకుని మనం ప్రార్థన చేసుకుంటే ఆయన స్వస్థత కలిగించే దేవుడు మన దేవుడు. నమ్మకమైన వాటి మాట వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఈ దినం వాగ్దానం అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ సరస్వతివంతుడ నీ ఘనమైన నామానికి స్తుతిస్తున్నానండి. మమ్మల్ని నిశ్చయముగా ఆస్వాదించుందండి. మా సరిహద్దులను విశాలపరచుందండి. నీ చేయి మాకు తోడుగా ఉంచుందండి. మాకు కీడు రాకుండా దానిలో తప్పించుందండి. మీరు రాని మీ శ్రేణి మీద బిడ్డ కూర్చుకొని ఎతపటి గుంపులో ఉండే బాగా తెచ్చమని మా ప్రభు వీరేశ్వరుడు నేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తాం. బ్రహ్మతండి మీ అందిన ప్రార్థనలో మా కుటుంబం ఎంచుకొని చేయమని మనం చేసుకున్నామండి. ప్రభు సేవలు మీ సహోదరి